సత్యాన్ని వారు గ్రహించలేక నిరీక్షణ లేని వారుగా వారు బ్రతుకుతున్నారు. But tonight Jesus wants you to know that he loves you. ప్రియులారా, ఈ రాత్రి ప్రభు తెలియజేస్తున్న మాట, మీరు మిమ్మల్ని ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడని గ్రహించండి. And that he cares about you. ఆయన మీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడని గ్రహించండి. He's saying to you tonight, ఆయన ఈ రాత్రి మీతో పలుకుతున్న ఈ మాట, let's go to the other side. అద్దరికి మనం వెళ్ళిపోదాం. Let's go to the other side. అద్దరికి మనం వెళ్ళిపోదాం. What does that mean? దాని అర్థం ఏంటో తెలుసా? That means that if you came here with sickness ఒకవేళ today, రోగంతో ఈ స్థలానికి ఇక్కడికి మీరు వచ్చి ఉంటే, tonight you're going to the other side. ఈ రాత్రి మీరు అద్దరికి అవతలికి మీరు వెళ్ళిపోయేటప్పుడు, The other side is healing. అద్దరికి అంటే అవతల ఏముందో తెలుసా? స్వస్థత ఉంది. If you came oppressed tonight, ఒకవేళ కృంగిపోయిన స్థితిలో ఇక్కడికి వచ్చిన వారైతే, you're going to the other side. మీరు అవతలికి వెళ్ళబోతున్నారు. The other side is freedom. అవతల ఏముందో తెలుసా? స్వాతంత్రం ఉంది. Freedom is here tonight. ఈ రాత్రి స్వాతంత్రం ఈ స్థలంలో మీకు దొరుకుతుంది. For whatever you need. ఏది అవసరత మీకున్నా, Because Jesus loves you. యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడమ్మా. Because God loves you so much. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు గనుక, You know, God is not a God that we have to strive to perform for. ఆయన కొరకు ఏదో చేయాలని, ఆయన ప్రేమ పొందుకోవడానికి కింద మీద పడి ప్రయాసపడి ఏదో ప్రయత్నించాలని లేదండి. But he is the only true and living God. ఆయన ఒకే సజీవుడైన దేవుడు గనుక, And he is the one who loves you ఆయన so much. మాత్రమే మిమ్మల్ని ఎంతగానో Nations of the world. You were alive in the imagination of God. దేవుని దృష్టిలో నీవు ఉన్నావు. దేవుని దృష్టిలో నీ మనసు, ఆయన మనసులో నీవు ఉన్నావు. He dreamt about you. నీ గురించి ఆయన కలలు కన్నాడు. He created you. He gave his son Jesus just for you. తన కుమారుని యేసుక్రీస్తును నీ కొరకే ఆయన పంపించాడు. All because he loves you. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక, You are so special. ఆయనకు నీవు ప్రత్యేకమైన వ్యక్తివండి. You are so valuable. నీవెంతో విలువైన వ్యక్తి. God gave the greatest gift he had just to have you. నీవు కలిగి ఉండడానికి కొరకే ఆయన కలిగి ఉన్న శ్రేష్టమైన బహుమానం నీకిచ్చాడు. He gave everything he had because he wanted you. నీవు ఆయనకు కలిగి ఉండాలి, ఆయనకు చెందిన వ్యక్తిగానే ఉండాలనే తన కలిగి ఉన్నదంతా నీకు అప్పగించాడు. Even if people have rejected you, ఒకవేళ ప్రజలు నిన్ను ద్వేషించినా, God wants you. దేవునికి నీవు కావాలి. He wants you in his family. నీవు నీ కుటుంబమా దేవునికి కావాలి. He loves you. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. Jesus died on the cross for you. యేసు నీ కొరకే శిలువలో తన ప్రాణం పెట్టాడు. God raised him from the dead just for you. నీ కొరకే ఆయన మృతులలో నుండి లేపబడ్డాడు. And tonight Jesus wants to change everything in your life. ఈ రాత్రి నీ జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిని ఆయన మార్చగోరుతున్నాడు. నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. Amen. ఆమేన్. How many of you want Jesus to change everything in your life? ఈ రాత్రి నా జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితి ఆ దేవుడు మార్చాలని ఎంతమంది కోరుకుంటున్నారు? చేయి పైకెత్తి దేవుని Raise your స్తుతించండి. hand. All the way in the back, do you want Jesus to change your life today? వెనకాల ఉన్నవారు కూడా మీ జీవితంలో యేసు ప్రభు ఒక గొప్ప మార్పు కలగ చేయాలని ఆశపడుతుంటే చేయతి ఊపండి. వెనకాల ఉన్నవారు కూడా I want to see every hand raised. ప్రతి చేయి కూడా నేను చూడగోరుతున్నాను. Tonight we're going to pray a ఈ prayer. రాత్రి ఒక ప్రార్థన చేయబోతున్నాం. And Jesus is going to come into your heart. యేసు ప్రభు మీ యొక్క హృదయాల్లోనికి రాబోతున్నాడు. And he's going to change everything. ఆయన మీ పరిస్థితిని మార్చగోరుతున్నాడు. So let's all lift one hand. అందరూ కుడి చేయి పైకెత్తుదాం. అందరూ మరొకసారి. And I'm going to say the prayer. నేను మొదట ప్రార్థిస్తాను. And then our translator is going to say it. తర్వాత తర్జుమా చేసే వారు తెలుగులో మీకు ప్రార్థన చెప్తారు. And then you're going to say it. తర్వాత మీరు ఆ ప్రార్థన తిరిగి చెప్పాలి.